2024 ఎన్నికల తర్వాత ప్రతిపక్షం నామమాత్రంగా ఉండాలి. అధికార పక్షం మిత్రపక్షాలు మాత్రమే ఉండాలి. మేజర్గా దేశవ్యాప్తంగా 2/3 అట్లాంటి పరిస్థితి ఉండాలి. ఇది నరేంద్ర మోడీ ప్లానింగ్. ఎందుకంటే దాదాపుగా 10కి పైగా రాజ్యాంగ సవరణ బిల్లులు రావాల్సి ఉన్నాయి. 10కి పైగా వీటన్నిట్లలో కూడా రాజ్యసభలో మెజార్టీ అవసరం. అదే సందర్భంలో 2/3 మెజార్టీతో జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది మూడవసారి ఓడిపోతే జాతీయ స్థాయిలో ఇక కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాలు దెబ్బతినేస్తుంది. ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే మన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకంటే ఇక కాంగ్రెస్లో ఎవరు వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, ఇప్పుడు చూసాంగా తెలంగాణలో కోమటిరెడ్లు, శ్రీనివాసరెడ్లు ఇట్లాంటి వాళ్ళది వాళ్ళ మూలాలు ఏంటో వీళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడ తొక్కాలా ఎక్కడ నొక్కాలా అనేది చేస్తారు. అటు కాంగ్రెస్ చీలిపోతుంది, బీఆర్ఎస్ చీలి ఇటుకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ స్థాయిలో అయిపోతుంది. అంటే ఈ దఫా మూడోసారి బీజేపీ కనుక అధికారంలోకి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్షం అనేటువంటిది 90% పడిపోతుంది. ఆ టైంలో ఏ బిల్లు పెట్టినా కరెక్ట్ అవుతుంది. అప్పుడు కీలకమైనటువంటి బిల్లులు దేశవ్యాప్తంగా తీసుకురాబోతున్నారు. అందుకోసమనినే ఈ ఎవరినైనా సరే అంటే పామునైనా సరే కావులిచ్చుకోవాలన్నటువంటి ధోరణిలో ఉంది. అందుకోసమనినే బీజేడీతో పొత్తైనా, తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తైనా, అట్లాగే ఇతర రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుంటున్నటువంటి కాన్సెప్ట్ కూడా ఆ రూట్లోనే ఉంది. దక్షిణాది నుంచినే కనీసం 50-60 సీట్లు, కనీసం 50 సీట్లు బీజేపీ సొంతగా, మిత్రపక్షాలతో కలిపి 70-80 సీట్లు సాధించాలన్నటువంటి లెక్కలో ఉన్నారు నరేంద్ర మోడీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టడానికి దక్షిణాదిని కాన్సెప్ట్ చేసుకుని దెబ్బతీయాలని కాంగ్రెస్కి ఇచ్చేసింది. ఇక దక్షిణాది ఉత్తరాది అనే చర్చ జరగకుండా ఉండాలంటే దక్షిణాదిలో కూడా అట్లాంటి మళ్ళీ చర్చలు రానియకుండా చూసేటటువంటి విధంగా ఉండాలి. అందుకని జేడీఎస్ని కలుపుకోవడం, తెలుగుదేశాన్ని కలుపుకోవడం, బీజేడీని కలుపుకోవడం, అట్లాగే తమిళనాడులో శరత్ కుమార్ లాంటి వాళ్ళని కలుపుకోవడం, ఇట్లాంటి కార్యక్రమం ఇదంతా మోడీ ప్లానింగ్లో భాగం.